శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఏదో పాపం ఏదో మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్ లగావో డర్ జాయేగి బాహర్ నికాలో మర్ జాయేగి అని ఏదో చిన్నప్పుడు పాట ఉంది. చేపకి నీరు ప్రాణం చేయబెడితే భయపడుతుంది, పైకి తీస్తే చచ్చిపోతుంది. అది ఇలా ఇలా కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత దాన్ని పట్టుకుని ఆ సూది నుంచి విడిపించేసి బుట్టలో పడేసుకుంటాడు. ఆ బుట్టలో ఏదో కాసేపు ఎగురుతుంది 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 చచ్చిపోతుంది. అది ఆ పేకబెత్తం కదలడం కోసం చూస్తుంటాడు. అలా అది ఇలా పెట్టి గేలాన్ని పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇటు తిరిగి కూర్చున్నాడు అనుకోండి, ఆ పేకబెత్తం ఇలా గిలగిలగిలగిలాడిన ఆ చేప పండ వీడు ఊరుకున్నాడు అనుకోండి, అది ఆ సూది నుంచి నోరు విడిపించి వెళ్ళిపోతుంది. అందుకని దాని మీదే దృష్టి పెడతాడు. అది కూడా ధ్యానమే. అత్యంత ఏకాగ్రతతో చూస్తుంటాడు ఆ పేకబెత్తాన్ని. చూస్తుంటే ఒక ఆయన పక్క నుంచి వచ్చాడు, బెనర్జీ గారు ఇల్లు ఎక్కడండి అన్నాడు. ఆయన ఏం చెప్పలేదు, అలాగే చూస్తున్నాడు. బెనర్జీ గారు ఇల్లు ఎక్కడండి అన్నాడు ఇలా ముట్టుకుని. ఏమీ అనలేదు. కాసేపు ఆగి 10 మాటలు అడిగి ఆయనకి చిరాకు వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇతను చూశాడు, పేకబెత్తం కదిలింది. ఇలా అన్నాడు. చేప పడిపోయింది. బుట్టలో పడేసుకుని అతను అంత దూరం వెళ్ళిపోయాడు. ఏమో ఇలారా అన్నాడు. అతను తిరిగి వచ్చాడు. ఏమడిగావు నన్ను అన్నాడు. అతనికి ఒళ్ళు మండింది. 10 మాటలు అడిగాను బెనర్జీ గారు ఇల్లు ఎక్కడని. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచి ఏమడిగావని అడుగుతావేంటి అన్నాడు. అంటే నువ్వు పక్కన నించున్నావని నాకు అర్థమైంది, కానీ ఏదో అన్నావు, నా చెవిలోకి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? చెవికి వినడం స్వభావం కాబట్టి ఏదో అన్నావని ఏదో శబ్దం వినపడింది, కానీ అది ఏమడిగావో ఏమిటో నా మనసు గ్రహించలేదు. కారణం ఏంటంటే పేకబెత్త నీటి మీద కదిలేటప్పటికీ నేను కర్ర పైకెత్తాలి, అందుకని నా దృష్టి అక్కడుంది. ఇప్పుడు ఒక చేపని పట్టుకోవడానికి ప్రయత్నమునందు మగ్నమైన వాడికే పక్కనొచ్చిన వాడి మాట చెవి పట్టుకున్న మనసు పట్టుకోకుండా చెవి మనసు నుంచి విడిపోతే ధ్యానమునందు నువ్వు పరమోత్కృష్టమైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకున్నప్పుడు ఇంద్రియముల అవసరం నీకెందుకు? ఇంక అసలు సుఖానికి తిరస్కరిస్తావు ఇంద్రియాలన్నప్పుడు. ఇన్నాళ్ళు ఇంద్రియములతో పోగులు పెట్టుకున్న వాడివి సుఖాలని, ఇప్పుడు నాకు ఇంద్రియాల యొక్క పని లేదని వెన్నుపాము నిటారుగా పెట్టుకుని ఇది భవ్యాంఘ్రియుగళం
నువ్వు ఇంద్రియములతో తెచ్చిన సుఖాలన్నీ కూడా కామక్రోధ స్వరూపాలు. కాబట్టి అవి వాసనాబలంగా నిలబడి పునర్జన్మల్ని పెంచుతాయి. ఇది పునర్జన్మల్ని తగ్గించేస్తుంది. ఎందుకని? పరమేశ్వరుని పాదములను ఎంత గట్టిగా పట్టుకున్నావో ఆ గట్టితనాన్ని చూస్తాడు. అక్కడ నుంచి నువ్వు జారిపోకుండా ఉండడానికి నువ్వు చేసిన ధ్యానం ఇంకా పెరిగేటట్టుగా నిన్ను అవకాశం ఇస్తాడు వచ్చే జన్మలో. ఈ జన్మలో మోక్షం పొందకపోవచ్చు, సాధన చేశారనుకోండి, మీ సాధన ఎక్కడ వరకు చేసినప్పుడు మీ ఆయుర్దాయం అయిపోయిందో అక్కడ పరమేశ్వరుడు చూసి వీడు చిత్తశుద్ధితో చేశాడరా సాధన, ఇది కొనసాగింపబడడానికి యోగ్యమైన చోట పుట్టిస్తానంటాడు. జన్మత ఒక మహాపండితుడు, అనుష్ఠాన తత్పరుడు, పరమభక్తి కలిగిన వాడి ఇంట్లో పుడతాడు. తండ్రే గురువు, తండ్రి దగ్గర సమస్తం నేర్చుకుంటాడు. గత జన్మలలో ఉండిపోయినటువంటిది ఇప్పుడు కొనసాగుతుంది. అందుకే మీరు చూడండి, భగవాన్ రమణుల వంటి వారికి అరుణాచలం అని మాట వినపడిందంతే ఆయన వెళ్ళిపోయారు. అది గత జన్మలలో ఉన్నటువంటి సంబంధం. అది ఏదో ఒక మాట చేత పైకి వస్తుంది. ఇది పెట్టుబడిగా ఉత్తర జన్మలలో నువ్వు జన్మ తగ్గిపోయేటట్టుగా ఈశ్వరుడికి దగ్గరైపోవడానికి పనికొస్తుంది. నువ్వు ఇంద్రియములతో కూడుకున్న వస్తువుల్ని పట్టుకున్నావు, కంటితో చూసినది ఏదో పై వస్తువులు అవి పట్టుకున్నావు. అవి పునర్జన్మల్ని పెంచేస్తాయి, లోపల ఆవేశాన్ని పెంచేస్తాయి, కామక్రోధాల్ని పెంచేస్తాయి, విపరీతమైన ఉద్వేగాన్ని పెంచేస్తాయి. ఆయుర్దాయము క్షీణిస్తుంది, ఆరోగ్యము క్షీణిస్తుంది, పునర్జన్మలా పెరిగిపోతాయి. పరమేశ్వర పాదములను ధ్యానం చేశావు, పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేశావు, కామక్రోధములు తగ్గిపోతాయి, ఇంద్రియముల యొక్క అవసరం తగ్గిపోతుంది. నీ శరీరము ఉడుగుతున్నప్పుడు కూడా నీకు ఇంకా బయట పూజా మందిరంతో సంబంధం ఉండదు. ఒక సుముహూర్తం చూసి కొడుక్కి అప్పచెప్పి నీరాజనం ఇచ్చేటప్పుడు పిలవరా, కళ్ళకద్దుకుంటానని చెప్పి, ఎప్పుడైనా నైమిత్తిక తిథిలో నేను వచ్చి కూర్చుని చేస్తాను, నువ్వు చేస్తూ ఉండు పూజ అని చెప్పి నువ్వు స్నానం చేసి ఇలా కూర్చుంటే చాలు. నువ్వు సమస్తమైన పూజని ధ్యానమునందు పరికల్పన చేయగలవు. ఆ శక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు భావనామాత్ర సంతుష్టాయై నమః అని అమ్మవారికి పేరు. నువ్వు నీ భావనతో ఎంత దగ్గరవుతున్నావో అది మనసుకి ఏమైపోతుందంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది అలవాటు పడిపోయి మీ ప్రయత్నం అక్కర్లేకుండా, చూడండి 5 అయ్యేటప్పటికీ ఇలా వాచి చూసుకుని ఇంకెప్పుడింటికి వెళ్ళిపోదామా అని చూస్తాం ఆఫీసులో, అలా ఎప్పుడు ధ్యానంలోకి జారిపోదామా అని చూస్తుంది. అందుకే మీరు చూడండి, ఎక్కువ దృష్టి పెట్టి జపం చేసే అలవాటు ఉన్నవాళ్ళు, ధ్యానం చేసే అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళు అటువంటి క్రమంలో ఉండగా మీరు వెళ్ళి పలకరిస్తే వారు మాట్లాడుతూ అని మళ్ళీ ఇలా కళ్ళెత్తి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు అటువంటి వారిని. రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయితో మాట్లాడితే అలాగే ఉంటుంది. ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ లేస్తుంటారు, ఇలా లేచి మాట్లాడుతూ ఉంటారు. అది మనసుకి అలవాటైపోయి అస్తమానం ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోయి భగవంతుణ్ణి పట్టుకుంటుంది. ఇది రాత్రి నిద్రపోయి స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా భగవంతుని పాదములే పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ధ్యానము యొక్క కొనసాగింపు చిట్ట చివరికి ఎక్కడికి వెడుతుందంటే, ఒక్కొక్కచో అదృష్టం బాగుంటే సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. ఆ సమాధి స్థితి యందు కుంభకము జరుగుతుంది. కుంభకము అంటే ఇక ఊపిరి తీసి విడిచిపెట్టని స్థితి వస్తుంది. పతంజలి యోగశాస్త్ర రహస్యాన్ని శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చెప్పారు చోట. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నీదీయ శిశిరకర నిశ్వాసగళితం అన్న శ్లోకంలో చెప్పారు. శిశిరకర నిశ్వాసగళితం అన్నారు. శంకరాచార్యుల వారికి చంద్రుడి మీద అత్యంత ఇష్టమైన పేరు హిమకరహ. హిమకరహ మారు పేరు శిశిరకరహ. శిశిరకర నిశ్వాసగళితం అంటారు. పతంజలి యోగభాష్యంలో ఒక మాట ఉంది, మీరు కామ సంబంధమై ఇంద్రియ సంబంధమై, కామ సంబంధమని నేను చెప్పినప్పుడు శరీరగతమైన కామము, స్త్రీ పురుష సంబంధమైన కామం ఒక్కటే కాదు అని నేను మీకు 10 మాటలు చెప్పాను. కామము అని నేను చెప్పినప్పుడు కోర్కెలు అని గుర్తు. కాబట్టి కామ సంబంధము, క్రోధ సంబంధమైనటువంటి ఉద్వేగము ఉంటే మనిషి తీసేటటువంటి ఊపిరి 2 ముక్కు రంధ్రములలోంచి వెళ్ళిన నాడీమండల వ్యవస్థ స్వరూపంలో ఎడమవేపు ముక్కులోంచి పైకెళ్ళి కుడి ముక్కులోంచి బయటకు వస్తుంది.
వాయువు. ఇడ, పింగళ, సుషుమ్న అని ఉంటాయి. అందులో ఇడ ఎడం వైపు ఉంటుంది, పింగళ కుడివైపు ఉంటుంది, సుషుమ్న మధ్యలో ఉంటుంది. సూర్య చంద్ర అగ్ని నాడులవి. ఆ నాడులు ఏదో నరాలు కనపడినట్టు ఎముకలు కనపడినట్టు కనపడేవి కావు, అవి జ్ఞాననాడులు అంటారు వాటిని. ఆ ఇడ, పింగళ, సుషుమ్న నాడులలో శిశిరకర నిశ్వాస గళితం, అమ్మవారి యొక్క ముక్కు వెదురుదండంలా ఉంది అన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకనాలి అంటే శంకరులు ఏం చెప్పినా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుత ప్రయోగం ఉంటుంది. ఇది కూడా ధ్యానం మీద ఉండే శ్లోకం. అందులో సాధారణంగా వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురా అన్నాడు. తారాకాంతి తిరస్కారి అంటే నక్షత్రముల కాంతిని మించిపోయినటువంటి కాంతి, అంటే వజ్రవైఢూర్యాదులతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క నాసాభరణము, అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం ఉంటుంది అన్నాడు. కానీ శాస్త్రమునందు ఏమిటంటే అసలు నిజానికి ఆడవారు ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణము ముత్యంతో ఉండాలి అని. అందుకే కృష్ణ భగవానుడు కూడా స్త్రీ అంత సౌందర్యమూర్తి. ఆయన ముక్కుకి ముత్యం పెట్టుకుంటాడు. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని కదా కృష్ణ కర్ణామృతం. నాసాగ్రే నవమౌక్తికం, ముక్కు చివర ముత్యం పెట్టుకుంటాడు ఆయన. అమ్మవారు కూడా ముక్కుకి ముత్యంతో కూడిన ఆభరణం పెట్టుకుంది. శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క ముక్కుని వెదురుదండంతో పోల్చారు. ఎందుకని అంటే ముత్యాలు పుట్టేటటువంటి స్థానాలు 4 ఉన్నాయి అని చెప్తారు ప్రపంచంలో. మొట్టమొదటిది సముద్రం. స్వాతి చినుకు పడినప్పుడు ఆ ముత్యపు చిప్ప తెరుచుకుని ఉండి మూసుకుంటుంది నిస్సు. అందుకే చిట్టి ముత్యం బుట్టె సీత కడుపున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు అంటారు. ముత్యం ముత్తు అన్న మాట తమిళనాడులో పెట్టుకుంటారు. ముత్యం అని కొడుకు పేరు ముత్తు సుబ్రహ్మణ్యం అని పెట్టుకుంటారంటే ముత్యం లాంటి సుబ్రహ్మణ్యం అని. స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు, సముద్రం ముత్యానికి ఒక స్థానం. అలాగే వెదురుగడ, ఒక జాతి వెదురుగడలలో ముత్యాలు దొరుకుతాయి. మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చినప్పుడు కొన్ని ఉత్తమ జాతి ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయని. అందుకే తిక్కన గారు శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటాడు మహాభారతంలో. ఆ సింహం వచ్చి ఏనుగు యొక్క కుంభస్థలం మీద కొట్టినప్పుడు ముత్యాలు చిందరమందరవుతాయి. గజాసుర సంహారం చేసి పరమేశ్వరుడు ఆ గజాసురుడి కుంభస్థలం మీద త్రిశూలంతో పొడిస్తే ముత్యాలు చల్లాచెదరయ్యాయి. అవన్నీ ఏరి దండగుచ్చి పార్వతీదేవి మెళ్ళలో వేసేటాయి. కాబట్టి శివమహాపురాణాంతర్గతం అది. కాబట్టి ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, వెదురుగడ యందు ముత్యాలు ఉంటాయి. కానీ ఆ ముత్యాలు బయటికి వచ్చేసాయంటే గుర్తు ఏమిటంటే వెదురుగడ పాడైపోయిందని. ఇప్పుడు శంకరాచార్యులు వారు అమ్మవారి ముక్కుని వెదురుగడతో పోల్చారు. ముత్యాలు బయటకు వచ్చేసాయి అనుకోండి, అమ్మవారి ముక్కుకి పెట్టుకున్న ఆభరణం ముత్యం బయటకు వచ్చేసింది అన్నారనుకోండి, ఇప్పుడు వెదురుగడ ఏమైపోయినట్టు? అమంగళకరం కదా. మరి ఇప్పుడు ఎలా మరి సిద్ధించడం? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే. అందుకే పిల్లలు పుట్టని వాళ్ళు ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తారు అని చదివాను నేను. ఈ శ్లోకాన్ని ఎందుకు ధ్యానం చేస్తారంటే అమ్మవారు ఊపిరిని పీల్చినప్పుడు ఆవిడ పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ దేని గురించి ఆలోచిస్తుంది అన్నారు. భువన భయభంగ వ్యసనిని అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. ఆవిడ అయ్యయ్యో నా పిల్లలకి ఏమైనా బెంగుంటుందేమోనని వాళ్ళని రక్షించాలని పరమకారుణ్యమూర్తి అయి ఉంటుంది. అందుకని సాత్వికంగా ఉంటుంది. కామక్రోధముల ఉద్వేగం ఉండదు. కాబట్టి కుడి ముక్కులోంచి వెళ్ళి ఎడం ముక్కులోంచి బయటకు వస్తుంది. ఊపిరి యోగమునందు ధ్యానమునందు తిరిగిపోతుంది. అప్పుడు ఇడానాడి నుండి బయటికి వస్తుంది. ఆ చంద్రనాడి, అది చంద్రనాడి సంబంధం కాబట్టి ఆ ఊపిరి బయటికి వచ్చేటప్పుట అమ్మవారి ముక్కు లోపలికి వెళ్ళిపోయిన ముత్యం ఆ ఊపిరితో బయటికి వస్తుంది. అసలు రహస్యం ఏంటంటే అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదము చదువుకున్నవాడు ముక్త పురుషుడు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఇది చెప్పడానికి, ఇన్నిటిని ఏకకాలంలో చెప్పడానికి అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ శిశిరకర నిశ్వాసగళితం అంటారు. ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికి ఎడుతూ ఉంటుంది. ఆవిడ ఊపిరి వదిలిందనుకోండి బయటకు వస్తుంది కొంచెం తెల్లగా. ఆవిడ పీలుస్తోంది అనుకోండి మళ్ళీ ఆ ముత్యం కొంచెం లోపలికి ఎడుతుంది. ఆ ముక్కుకి పెట్టుకున్న ముత్యం లోపలికి బయటికి వస్తూ ఉంటుంది.
అమ్మవారి ముక్కుని ధ్యానం చేసినప్పుడు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికి వెడుతున్నట్టుగా ధ్యానం చేస్తే ధ్యాన స్థితి యందు ఉండే రహస్యాన్ని శంకరుల శ్లోకంలో చెప్పారు. ఆ యోగమునందు ఇడానాడి గుండా ఊపిరి బయటికి వస్తుంది. ఇడానాడిని తగిలి ఊపిరి బయటికి వస్తే ఆయుర్దాయకారకం, యోగకారకం, మోక్షకారకం. వాడు ఈశ్వరుణ్ణి చేరిపోతాడు తొందరలో. అప్పుడు ముత్యం కనపడి లోపలికెడుతుంది. అదే మోక్షమునకు గుర్తు కాదు. బాహ్యంలో ముత్యం లాంటి కొడుకు పుడతాడు, మరో శంకర భగవత్పాదులు పుడతాడు కడుపున. కాబట్టి యోగపరమైనటువంటి రహస్యం ధ్యానంలో ఎలా ఉంటుందన్నదాన్ని కూడా శంకర భగవత్పాదులు చూపించారు. ఇది అలవాటైందనుకోండి, ఆ ధ్యానమునందు కూర్చున్నవాడు మీకు కనపడతాడేమో కానీ ధ్యానమునందు అనుభవిస్తున్న ఆనందము మీకు తెలియదు, మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూస్తున్నవాడు ఉన్నాడు అనుకోండి, సినిమా చూస్తున్నవాడిని మీరు చూస్తున్నారనుకోండి, వాడు అన్నాడు అనుకోండి, నాయకుడికి ఏదో ఇబ్బంది కలుగుతోంది, ఏదో భయానకమైన రసం నడుస్తోంది అంటున్నాడు అనుకోండి, ఏదో సంతోషకరంగా ఏదో హాస్యరసమో శృంగారమో నడుస్తోందని. వాడి ముఖాన్ని కన్నులని బట్టి వాడు ఏమనుభవిస్తున్నాడో చెప్పచ్చు. ఎందుకంటే కన్నులు నవరసాల్ని ప్రతిబింబిస్తాయి. శంకరులు అందుకే సౌందర్యలహరిలో నవరసాలు చెప్పాలంటే అమ్మవారి కళ్ళే చెప్పారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి అంటును. 9 రసాలు కళ్ళల్లో కనపడతాయి. అన్ని రసాలు అన్నిట్లో కనపడవు. నాకు కోపం వచ్చిందనుకోండి ఇలా అంటాను, అప్పుడు నేను కోపంలో ఉన్నానని తెలుస్తుంది, రౌద్రరసంలో ఉన్నానని. నేను శాంతరసంలో ఉన్నాననుకోండి, చేతి వల్ల తెలియదు, కళ్ళల్లో తెలుస్తుంది శాంతరసం. 9 రసాలు కళ్ళల్లో తెలుస్తాయి. అందుకే అమ్మవారి కళ్ళ మీద సౌందర్యలహరిలో అన్ని శ్లోకాలు ఉంటాయి. అదే కారణం. మిగిలిన వాటి మీద అన్ని శ్లోకాలు ఉండవు. కాబట్టి మీరు ఒక వ్యక్తి ముఖాన్ని కన్నులను చూస్తే అతను ఏమనుభవిస్తున్నాడో చెప్పచ్చు. అతను ధ్యానంలో కూర్చున్నాడు అనుకోండి, అతను ఏమనుభవిస్తున్నాడో మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఒక్కటే కారణం, ఇది చిత్రకారునికి కూడా అందనిది, బొమ్మ గీసేవాడు కూడా గీయలేడు ఆ స్థితిని. కారణమేమి అంటే రామకృష్ణ పరమహంస ధ్యానం గురించి చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్తారు. వారు ఏం చెప్పినా అద్భుతంగా ఉంటాయి. ఒక పక్షి తను పెట్టిన గుడ్లు పొదగాలి. పక్షి గుడ్డు చాలా మృదువుగా ఉంటుంది. మీరు ఏమాత్రం కొంచెం గట్టిగానైనా దాన్ని పైకెత్తే ప్రయత్నం చేశారనుకోండి, చిట్లిపోతుంది. చుక్కలు 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 పెట్టి ఉంటాయి ఆ గుడ్లు. తెల్లగా కోడిగుడ్డులా బాతుగుడ్డులా ఉండదు, అది చుక్కలు ఉంటాయి వాటి మీద, రంగురంగులుగా ఉంటాయి. వాటిని కొంచెం గట్టిగా ఇలా పట్టుకుని పైకెత్తారనుకోండి, గడ్డిలోంచి చిట్లిపోతుంది. అది చాలా మృదువుగా ఉంటుంది ఆ పెంకు. దాన్ని పొదగాలి పక్షి. అది పక్షి పొదగడానికి వెళ్ళినప్పుడు ఆ గుడ్లు అలా ఉంచి తిన్నగా వెళ్ళి దాని మీద వాల్దాం, గుడ్లకి వెనక్కి వాలుతుంది. 2 కాళ్ళతో ఇలా నడుస్తుంది. నడిచి కాళ్ళు ఎడంగా పెట్టి ఆ గుడ్లకి యువతలకు వచ్చి ఇలా ఇలా తగల్చి చూస్తుంది. అన్ని గుడ్లు కడుపుకు తగులుతున్నాయి అనుకుంటే కడుపుని బాగా దించకుండా, బాగా పైకెత్తకుండా గుడ్లు కడుపుకి తగిలేటట్టు తన కడుపు యొక్క వేడి గుడ్డుకి తగిలి గుడ్డు యొక్క పెంకు వేడికి ఆ పెంకు యొక్క వేడి లోపల ఉన్న పిండం గ్రహించి లోపల ఉన్న పిండం పిల్లగా మారుతున్నటువంటి ఆనందం, నాకు పిల్ల పుడుతోంది, నేను పొదుగుతున్నానని ఆనందం పొందుతున్నటువంటి పక్షి యొక్క ఆ సంతోషాన్ని మీరు పక్షి యొక్క కన్నుల యందు చిత్రీకరించగలరా? కుదరదు. ఇలా కూర్చుని అరమోట్పు కన్నులతో ఉన్న పక్షి కనపడుతుందంతే. పక్షి కడుపు గుడ్డుకి తగలడం కానీ, గుడ్డు పెంకు వేడెక్కడం కానీ, వేడెక్కిన పెంకు వలన పిండము పొదగబడడం కానీ, పిండము పిల్లవుతున్న ప్రక్రియని గమనించి సంతోషం పొందుతున్న పక్షి యొక్క ఆనందాన్ని ఏ చిత్రకారుడైనా గీయగలడా? ఎవరైనా చూపించగలడా? చెప్పగలడా? సాధ్యం కాదు. ధ్యానమునందనుభవించేటటువంటి ఆనందమును వాక్కుల చేత వర్ణించుట సాధ్యము కాదు. ఎవ్వరూ చెప్పలేరు. కారణమేమి? అది నీకు మాత్రమే చెందుతుంది. అది నీ అభ్యున్నతికి మాత్రమే కారకమవుతుంది. కొన్ని 10 మంది కలిసి చెయ్యాలి, కొన్ని ఒక్కడే చెయ్యాలి.
రథం లాగారనుకోండి 10 మంది లాగాలి, పల్లకి పట్టుకున్నారనుకోండి 10 మంది కలిసి పట్టుకోవాలి. అన్నం తిన్నారనుకోండి ఆకలిసి, మీ ఆకలి తీరడానికి మీరే తినాలి. 10 మంది తింటేనా ఆకలి తీరుతుందండి అందరూ. నీ ఆకలి తినడానికి నువ్వు తినాలి, నీ దాహం తీరడానికి నువ్వు నీళ్లు తాగాలి. నీ జీవుడు ఉద్ధరణ పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం ధ్యానం. కాబట్టి ధ్యానమునందు ఇంద్రియములతో ఉద్ధతిని అరికట్టి మనసుని వెనక్కి తెచ్చి క్షేమ వస్తువునందు ఏకాగ్రము చెయ్యాలి. ఈ ప్రక్రియ మీకు అలవాటైందనుకోండి, మనసు డస్సిపోకుండానూ చెయ్యొచ్చు. మనసు ఏకాగ్రముగా ఒకే వస్తువుని చూసేటట్టుగానూ చెయ్యొచ్చు. అంటే నాకున్నటువంటి కాలానికి ఉన్న పరిమితిని దృష్టిలో పెట్టుకొని వెనక ఇంకొక పుష్పం ఎదురు చూస్తోంది. అందుకని నేను ఆ పరిమితిని దృష్టిలో పెట్టుకుని పూర్తి చేసేస్తున్నాను ధ్యానాన్ని. మీరు ఎంచుకోవడం మీద ఆధారపడుతుంది. ఒకసారి శంకర భగవత్పాదులు చెప్పిన శ్లోకం, సౌందర్యలహరిలో కొన్ని శ్లోకాలు, పెద్దలు ధ్యానమునకు ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు, ఇలాంటివి బాగా పట్టుకుని మీరు తర్ఫీదు చేయడం మొదలుపెట్టారనుకోండి, జస్ట్ యాజ్ ఎ డగ్ గెట్స్ ఇన్ టు వాటర్ అంటారు ఇంగ్లీష్లో. బాతు నీటిలోకి వెళ్ళిపోయినంత తేలిగ్గా వెళ్ళిపోతుంది మనసు. ఎందుకో తెలుసా? అది బాగా మీకు సురక్షితమైనదని నిర్ణయం చేసిన తర్వాత వేస్తారు ఆ మాటలు. శంకరులు అలా చేశారు కొన్ని ప్రయోగాలు. ధునోతుద్భాంతం అంటూ సౌందర్యలహరిలో చేశారు, శివానంద లహరిలో చేశారు. అవి మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ధ్యాన ప్రక్రియ చేత ప్రతిరోజు ధ్యానం చేసి అసలు పరమాద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చేశారు ఆయన. సరస్వతీ కటాక్షం తెచ్చి మీకు ఇచ్చేశారు. అందులో కదా కాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం. అవి ఎలా ధ్యానం చెయ్యాలో శ్లోకాలను అర్థమైతే కదావా అని మొదలు పెడతారు ఆ శ్లోకాన్ని కూడా. అక్కడ కూడా కదావా త్వం దృష్ట్వా, ఇక్కడ అమ్మవారి యొక్క పాదముల యొక్క నిర్వీజన జలం గురించి మాట్లాడతారు. కాబట్టి ఆ శ్లోకాల్లో ఎలా పట్టుకోవాలి ధ్యాన ప్రక్రియని అన్నది మీకు తెలిస్తే తక్కువ కదలికలతో ధ్యానం చేయొచ్చు, ఎక్కువ కదలికలతో ధ్యానం చేయొచ్చు. మనసుని అసలు ఏ కదలిక లేకుండా మీరు అట్టే పెట్టేసేయచ్చు. అట్టే పెట్టేసి నిలబెట్టేయడం మీకు అలవాటు అయిపోతుంది. అలా అలవాటు అయిపోయింది అనుకోండి, అది మీ పెంపుడు కుక్క. మీ మాట వెనక తిరిగిన మనసు అదే అభ్యున్నతి కారకం అవుతుంది. త్యాగరాజస్వామి వారి కీర్తనలో మనసు అవుతుంది. అప్పుడు అది మోక్ష కారణం అవుతుంది. అది క్రమంగా ఏమైపోతుందంటే, సముద్రపు లోతు కనిపెట్టడానికి బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలోనే కరిగిపోయినట్టు అడుక్కి వెళ్ళకముందే పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి, పరమేశ్వరుని యందు ఆనందానుభవాన్ని పొందడానికి అలవాటు పడిపోయిన మనసు క్రమక్రమంగా పరమేశ్వర పాదముల యందే ఆర్ద్రత పొంది కరిగిపోతుంది. కరిగిపోయి పరమ సాత్వికమైపోతుంది. ఆ సాత్వికమైపోయిన మనసు శుద్ధ సత్వాన్ని ఆవిష్కరించి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కారణం. అదే జన్మ పరంపరలను తగ్గించి ఉత్తర జన్మలో మళ్ళీ మనుష్యుడిగా గొప్ప సాధన చెయ్యగలిగిన వాడిగా ఉత్తర జన్మ పొందేటట్టుగా చెయ్యగలదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పి నేను ధ్యానము అన్న పుష్పాన్ని పూర్తి చేస్తాను. నేను మీతో మనవి చేశాను, ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకాన్ని అందరూ పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. కానీ మనకి శాస్త్ర నిర్ణయం ఏమిటంటే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అని 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమాలలో ఉన్నటువంటి వారు పట్టుకున్న 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి తగినటువంటి అభ్యున్నతిని. ఎందుకని? ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకో ఆశ్రమానికి ఉండదు. సన్యాసికి సంసారం లేదు, గృహస్థుకి సంసారం లేకుండా ఉండడు. బ్రహ్మచారి తిరిగి గురువుగారికి భిక్షాన్నం తీసుకొచ్చి భిక్షాన్నం చదువుకుని వేదం చదువుకుంటాడు. ఏకాదశి నాడు ఉపవాసం కూడా ఉండకూడదు బ్రహ్మచారి. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, సన్యాసి ధర్మం వేరు. అందుకని అందరూ ఒకలా ఒక మూర్తిని ఉపాసన చేయడం కుదరదు ధ్యానంలో. ఎవరి ధర్మానికి అనుగుణమైంది వారు పట్టుకోవాలి. ఆ ధర్మము బాగా ఉద్దీపింపబడేటట్టు 4 ఆశ్రమములలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బాలుల నుండి వృద్ధుల వరకు అందరికీ వారి వారికి కావలసిన అభ్యున్నతిని అడగకుండా వారికి ఇచ్చేయగలిగినటువంటి స్వరూపముగా శాస్త్రము చేత నిర్ణయింపబడినటువంటి స్వరూపము దక్షిణామూర్తి స్వరూపం. అద్భుతమైనటువంటి స్వరూపం. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ఉపాసన చేసి ధ్యానం చేయడం కానీ మీకు వచ్చిందా? అది
మీకు సకల ప్రయోజనాల్ని ఇచ్చేస్తుంది. చిన్న పిల్లలకి కూడా సమస్త శాస్త్రములు, సరస్వతీ కటాక్షము. అందుకే రాజశ్యామలా పట్టుకున్నట్టు వీణ పట్టుకుంటాడు దక్షిణామూర్తి. మీరు శ్రీశైలం క్షేత్రంలో పెడుతున్నప్పుడు క్షేత్రం బయటే దక్షిణామూర్తి యొక్క మూర్తి ఉంటుంది, పెద్ద స్వరూపం. మీరు ఎప్పుడైనా చూడండి, వీణ పట్టుకుని ఉంటారు. సాధారణంగా దక్షిణామూర్తి అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం మురితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం. మీరు ఏమి అడగక్కర్లేదు. ఒక విద్యార్థి వెళ్ళి దక్షిణామూర్తిని ధ్యానం చేయడం వచ్చిందనుకోండి, అతనికి గొప్ప మేధస్సు సంకూరిస్తుంది. మేధా దక్షిణామూర్తి అని. ఆయనకి గొప్ప జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎన్ని విషయాలైనా సరే జ్ఞాపకంలో ఉంచుకోగలడు. భూపసభాంతరాళమన పుష్కళవాక్యతురత్వం. వాక్య నిర్మాణమునందు కానీ విషయాన్ని చెప్పడంలో కానీ ఏ విధమైన వైక్లభ్యమును పొందడు. అంత చక్కటి వాక్య నిర్మాణ ప్రజ్ఞ, భావ ప్రకటనము చేయగలిగినటువంటి శక్తి అంకురిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండగలడు. తుట్టతుదకి పరమేశ్వరుణ్ణి చేరగలడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఒక్కటే చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. దక్షిణామూర్తిని మీరు ఎన్ని రకాలుగానైనా ధ్యానం చేయొచ్చు. ఎందుచేత అంటే ఆయన కుడి పాదం కింద పెడతారు, ఎడం పాదం అంటే ఎడంకాలు పైకెత్తి కుడి తొడ మీద వేస్తారు. అందుకని ఈ ఎడమ పాదము యొక్క ఈ అడుగున ఉండేటటువంటి భాగం మీకు ఇటువైపుకి వస్తే కనపడుతుంది. ఆయన ఈ తొడ మీదకి ఈ కాలు పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా దక్షిణామూర్తి స్వరూపాన్ని జాగ్రత్తగా చూడండి. మీరు వెడుతూనే అలా పెట్టినటువంటి ఆ కుడిపాదం ఒక్కటే ఉంటుంది. మీరు ఇలా వచ్చి ప్రదక్షిణ పురస్సరంగా ఆయన పాదం మీద పడి రెండు చేతులతో ఆయన పాదాన్ని వెనక నుంచి ముందు పట్టుకుని మీ తల ఆయన పాదం మీద పెట్టి నమస్కారం చేసి ఆ పాదాన్ని మెల్లిగా ఒత్తి అరిచేతులతో పట్టుకుని ఆయన పాదానికి ఇక్కడ ఒక మంజీరం ఉంటుంది, ఇక్కడ ఒక మంజీరం ఉంటుంది. ఈ మంజీరాన్ని చూడొచ్చు. పైగా ఆయన జింక చర్మం కట్టుకుని ఉంటాడు, తొడల వరకు కనపడుతుంటాయి. ఆ మోకాలు, ఆ తొడ, ఆ నమస్కారం చేసి ఆ బొటన వేలు గోరు చూసి మీరు ఇలా పైకి చూస్తే ఆయన మంచి వజ్రవైఢూర్యములతో కూడిన ఆభరణములు పెట్టుకుని ఉంటాడు. మీరు ఇలా తల పైకెత్తగానే కింద కూర్చొని ఆయన చెయ్యి ఇలా కనపడుతుంది. అది ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. ముదిత వదనం, నవ్వుతూ ఉంటాడు. ఇలా ఉన్న అరిచెయ్యి కనపడుతుంది. మీరు అరిచెయ్యి, రేఖలు, వేళ్ళు, ఉంగరాలు చూసి ప్రదక్షిణంగా ఇటు వచ్చారనుకోండి, ఆయనకి ఇలా వచ్చేటప్పటికి ఇటు పక్క నుంచి ఆయన ఇలా కుడి చేతి వైపు ఇలా పట్టుకున్న ఈ పై చెయ్యి కనపడుతుంది. ఈ పై చేతిలో ఇలా ఢమరుకం పట్టుకుని ఉంటాడు. ఆ ఢమరుకం కానీ ఇలా కదిపితే బుడుంగ్ 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 అని చప్పుడు వస్తుంది. అందులోంచే 14 మాహేశ్వర సూత్రములు వచ్చి సమస్త శబ్దజాలము ఉత్పన్నమైంది. ఆ ఢమరుకం కనపడుతుంది. మీరు ఇలా ప్రదక్షిణంగా వస్తుంటే ఆయన కిరీటం పెట్టుకున్న ఆయన వీపు, ఆయన వేసుకున్న యజ్ఞోపవీతం, ఆయన పెట్టుకున్న కిరీటం, సూర్యుడు చంద్రుడు కనపడతారు. మీరు ప్రదక్షిణంగా ఇటు వస్తే ఆయన చెయ్యి, అందులో పట్టుకున్న కాగడాల అగ్నిహోత్రం కనపడుతుంది. మీరు ఇలా వస్తే ఈ తొడ మీద ఈ చెయ్యి ఇలా పెట్టుకుని పుస్తకాలు ఇలా ఎడం చేతిలో పట్టుకుంటారు. ఇలా ఎడం చేతిలో పట్టుకున్నటువంటి తాళపత్ర గ్రంథాలు కనపడతాయి. వేళ్ళు, గోళ్ళు, వేళ్ల సౌందర్యం, ఆ గీతలు, చెయ్యి, చేతికున్నటువంటి స్వర్ణ కంకణాలు అన్నీ ఈ ఇక్కడి నుంచి భుజం దగ్గర నుంచి కనపడతాయి. మీరు సాధన చేయడం మొదలుపెట్టారనుకోండి, ఒకసారి దక్షిణామూర్తికి రోజు ప్రదక్షిణం చెయ్యడం, పాదం మీద తలపెట్టి నమస్కారం చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, నన్ను నమ్మండి, మీరు నేను చెప్పింది
క్రమక్రమంగా మీరు ఆయన పాదం ఒక్కదాని మీదే మీ మనసు ఉబలాట పడిపోతుంది. బా ఈ పూజ చేద్దాంలే, చేత్తో చేసే పువ్వులు వేస్తాను, వెయ్యనంటలేదు, ధ్యానం చేద్దాను రా అంటుంది. ఈ తీసి వేసి దాని మీద మక్కువ తగ్గిపోతుంటుంది, కానీ మానకూడదు. క్రమంగా మీ మనసు ఏమవుతుందంటే ఇంకా ప్రదక్షిణాలు అవి ఒప్పుకోదు. ఆ పాదం మీద పడిపోయి అలా పట్టుకుని ఆ గోరు గట్టిగా తగులుతుంటే, పాదం మెత్తగా తగులుతుంటే, ముదమిను అనుభవిష్యామి హృదయే, మీరు బలవంతంగా రుద్దకూడదు, ఒకచోటే ఉండిపోతుంది. రోజు ప్రదక్షిణమే అనిపించింది అనుకోండి, మీరు ఆయనకి ఇలా నీరాజన ఎత్తితే ఇలా ఆయన యొక్క చిన్ముద్ర, అలా ఢమరుకం, కిరీటం, సూర్యుడు, చంద్రుడు, అవతల చెయ్యిలో అగ్నిహోత్రం, ఇలా దింపితే పుస్తకం ఉన్న చెయ్యి, ఆయన యొక్క మోకాలు, ఆయన యొక్క పాదం, యువతల వైపు నుంచి ఇలా పెట్టుకున్న పాదం, ఆ కాలు, ఆ పాదం ఇలా కనపడితే మీరు ఇలా నీరాజనం చూపించి నీరాజనపు వెలుగులలో దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు ప్రదక్షిణంలో కదలిక కాళ్ళు చేతులతో కదులుతారు. ఒక్క చేత్తో నీరాజనాన్ని ఒక్కదాన్ని తిప్పుతూ పై కన్నులు కదలకుండా లోపల కన్ను కదులుతూ దక్షిణామూర్తిని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమైనా చప్పుడు వినపడినా చెవి పుచ్చుకున్నా ఇక మనసు పుచ్చుకోదు. పంచేంద్రియోన్మాదం అణిగిపోయి మనసు ఈశ్వరుని యందు అణిగిపోతుంది. అది క్రమక్రమంగా ఏకాగ్రతనిచ్చేస్తుంది. అప్పుడు అది ఏమవుతుందో తెలుసా? అనెస్థీషియా అని ఒకటి ఇస్తారు డాక్టర్. ఏదైనా ప్రధాన అవయవాన్ని కొంచెం లోతుగా కొయ్యాలనుకోండి, బాధ తెలియకుండా ఉండడం కోసమని అనెస్థీషియా ఇస్తారు, మత్తు. ఆ మత్తు ఇస్తే తెలియదు, వాళ్ళు దాన్ని ఏదో కోసి ఆ శరీరానికి ఆరోగ్యం కలిగేటట్టుగా చేసి మళ్ళీ కుట్లు వేసేస్తారు, కొంతసేపటికి వదిలిపెడుతుంది. మళ్ళీ ఆ నొప్పి తగ్గకుండా అది తగ్గిపోయేంత వరకు ఏదో ఆ నొప్పి తగ్గకుండా తెలియకుండా మాత్రలు ఇస్తారు. మీరు భగవంతుని యొక్క పాదముల దగ్గరికి వెళ్ళిపోవడం అలవాటైపోతుంది ధ్యానం. ఎందుకో తెలుసా? మీకు ఏ ఇబ్బంది కలుగుతోందని మీకు అనిపించనివ్వండి, బాహ్యంలో మీరు డిటాచ్ అవ్వడం మీకు వచ్చేస్తుంది. మీరు దాని నుంచి వదిలిపెట్టి భయరహితంగా మీరు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీకు తెలియకుండా హాయిగా సంతోషంగా అలా ఉండిపోగలరు. అందుకే కొంతమంది మహాపురుషులు నాకు ఎనెస్థీషియా ఎందుకండి, ఆపరేట్ చేసేసుకోండి అనగలిగారు. ఎందుకు అనగలిగారంటే వాళ్ళు వేరు వస్తువుని పట్టుకుని ఉండిపోగలిగారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.